త్రిబుల్ తో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత అదే స్థాయి సినిమాలను తీసి తన సత్తా చాటుతారని అందరూ అనుకున్నారు. ఇక చరణ్ కూడా తన కెరీర్ ను అలానే ప్లాన్ చేసుకున్నాడు. కానీ తానొకటి తలిస్తే దైవం ఇంకోటి తలిచిందన్నట్టు స్టార్ డైరెక్టర్ శంకర్ తో తీసిన గేమ్ చేంజర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక దీంతో ఆ సినిమా కోసం చరణ్ పడిన కష్టం, వెచ్చించిన టైము అన్ని బూడిదలో పోసినట్టు అయింది. ఇక గేమ్ చేంజర్ డిజాస్టర్ తర్వాత చరణ్ తన తర్వాత సినిమాతో ఎలాగైనా గట్టి హిట్ కొట్టాలని ఎంతో కసిగా ఉన్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో తాను అనుకున్నది అందుకోవడం కోసం ఈసారి ఏదైనా చేయడానికి చరణ్ రెడీగా ఉన్నారు. పెద్ద సినిమా కోసం చరణ్ పడుతున్న కష్టం అంతా ఇంత కాదని సినిమా షూటింగ్ నుంచి వస్తున్న లీక్స్ వీడియోలు చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రామ్ చరణ్ తెగ కష్టపడుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలు ఉండగా మొన్న మధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ షాట్ కు పోస్టర్లకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. దీనికి తోడు ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించడం కూడా పెద్దికి ఇంకాస్త క్రేజ్ అయితే పెంచింది. అయితే పెద్ద సినిమా కోసం చరణ్ కష్టపడడం మాత్రమే కాకుండా రిస్క్ కూడా చేస్తున్నారని లీక్ అయిన సాంగ్స్ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. సాంగ్ లో భాగంగా చరణ్ ఓ లోయ అంచున ఉన్న చెట్టు కొమ్మపై నిలబడి ఎంతో ఈజ్ తో డాన్స్ చేస్తూ కనిపించారు. ఇక చెట్టు కొమ్మపై డాన్స్ వేయడమే ప్రమాదం అయితే చరణ్ లోయ అంచున ఉన్న చెట్టు కొమ్మపై డాన్స్ చేయడం ఎంత ప్రమాదమో ఊహించుకోవచ్చు. మరి ఆ వీడియో చూసి కొందరు షాక్ అవగా మరికొందరేమో టెన్షన్ పడుతున్నారు. ఇంకొందరైతే చరణ్ డెడికేషన్ ను మెచ్చుకుంటున్నారు. ఇక రీసెంట్ గా పెద్ద షూటింగ్ నుంచి మరో వీడియో క్లిప్ బయటకు రాగా ఆ వీడియోలో చరణ్ నిటారుగా ఉన్న కొండలెక్కుతూ కనిపించారు. ఇక చరణ్ వెనకే డైరెక్టర్ బుచ్చిబాబు కూడా ఉన్నప్పటికీ అతను మాత్రం పక్క వాళ్ళ సపోర్ట్ తీసుకుని ఆ కొండని ఎక్కుతుంటే చరణ్ మాత్రం ఎలాంటి సపోర్ట్ లేకుండా కనిపించారు. ఇవన్నీ చూస్తుంటే చరణ్ పద్ది విషయంలో ఎంత సిన్సియర్ గా ఉన్నారో అర్థమవుతుంది. అంతేకాదు మొన్న మధ్య ఒక ఈవెంట్ లో చరణ్ పెద్ద గురించి మాట్లాడుతూ తాను ఇంతకు ముందెప్పుడు ఇలా చెప్పలేదని, కానీ పెద్ది అద్భుతంగా ఉంటుందని స్టేట్మెంట్ ఇవ్వడంతో చరణ్ ఈసారి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని అందరూ భావిస్తున్నారు. అయితే మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. అదే రోజున చరణ్ బర్త్డే కూడా కావడంతో మెగా ఫ్యాన్స్ కు పెద్ది రిలీజ్ చాలా స్పెషల్ గా మారనుంది.